నెక్స్ట్ వచ్చేసి కోడ్ స్నాప్ ఇట్, లైక్ కోడ్ స్నాప్. మనమైతే కోడ్ స్నాప్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఇది ఫస్ట్ అయితే ఉంది కదా కోడ్ స్నాప్ షాట్ అనేది, ఇది కాదు. కోడ్ స్నాప్ అని ఇక్కడ థర్డ్ ఉంది చూడండి, 2.4 మిలియన్ డౌన్లోడ్స్. ఇదైతే ఓపెన్ చేయండి, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయితే చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే, ఇది ఈ ఎక్స్టెన్షన్ దేనికి వాడతామంటే ఒక కోడ్ ని స్నాప్ షాట్, ఇప్పుడు మనం కోడ్స్ ని స్క్రీన్ షాట్ తీసి ఇవన్నీ పెట్టడం కంటే ఇది ఎక్స్టెన్షన్ వాడితే అంటే ఒక స్నాప్ అయితే ఇదే సేవ్ చేసి పెడుతుంది. ఒక జస్ట్ పిక్, బట్ మంచి వేలో. ఒకసారి నేను చూపిస్తా చూడండి. ఇది ఒక కోడ్ కదా, ఇది ఒక కోడ్. లెట్స్ సే జావా కోడ్ తీద్దాం. నాకు ఈ హెడర్ ఫైల్స్ అన్ని ఒక స్నాప్ షాట్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లిక్ చేసి దీని మీద రైట్ క్లిక్ ఇస్తాం. చూడండి లాస్ట్ లో కోడ్ స్నాప్ అని చూడండి. ఆగండి, ఇది లాస్ట్ లో కోడ్ స్నాప్ అనేది నొక్కండి గైస్. నొక్కిన తర్వాత ఇక్కడ స్నాప్, జస్ట్ ఇక్కడ స్నాప్ నొక్కేస్తే ఒక స్నాప్ అనేది తీసేస్తుంది. ఇక్కడ ఎక్కడ సేవ్ చేయాలి అని చూపిస్తాను. నేనైతే నాలో ఇక్కడ సేవ్ చేసేస్తా. చూడండి గైస్, మీకైతే చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా ఇక్కడ బోర్డర్ వచ్చి ఇదంతా ఎంత మంచిగా స్క్రీన్ షాట్ అయితే పర్ఫెక్ట్ గైస్. ఇది ఎవరైతే ప్రెజెంటేషన్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటారో ఒక కోడ్ తో సూపర్ గా అయితే బాగుంటది. మనం మామూలుగా ట్రెడిషనల్ వేలో ప్రింట్ స్క్రీన్ సంథింగ్ స్నైపింగ్ టూల్స్ వాడి ఇవన్నీ కాకుండా ఇట్లా కోడ్ స్నాప్ అనే ఎక్స్టెన్షన్ వాడితే సూపర్ గా అయితే పనిచేస్తారు.